ప్రజారోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు గత బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ డయాగ్నోస్టిక్ వ్యవస్థను ప్రారంభించామని, అయితే వాటిని అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూల్చడం బాధాకరమన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ డయాగ్నోస్టిక్ హబ్లన్నీ అస్తవ్యస్తంగా మారాయని, సిబ్బందికి 6 నెలలుగా జీతాలు రావటం లేదని మీడియాలో వచ్చిన కథనాలను హరీష్ రావు సోమవారం ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ ప్రభుత్వంపై మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 36 డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేసి 134 రకాల వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. లక్షలాది నిరుపేద సామాన్య ప్రజలకు ఆర్థిక భారం లేకుండా నాణ్యమైన వైద్య పరీక్షలను అందించారని గుర్తు చేశారు. అలాంటి డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఇప్పుడు నిర్వహణ లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయని, సిబ్బందికి 6 నెలలుగా వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి ఏర్పడిందంటే ప్రజారోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనమని ధ్వజమెత్తారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించి అన్ని రకాల వైద్య పరీక్షలు, వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు.